ప్రభాస్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్. 'కల్కి' 90 కోట్లు, 'సలార్' 81 కోట్లు. 'దేవర' అడ్వాన్స్ ఎన్ని కోట్లంటే జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' చిత్రానికి అనూహ్యమైన స్పందన లభిస్తుంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కొద్ది రోజుల క్రితం ప్రారంభమవగా రికార్డు స్థాయిలో వసూళ్లు నమోదవుతున్నాయి. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఇటీవల కాలంలో తెలుగు సినిమాలు 'సలార్', 'కల్కి' సాధించిన ఓపెనింగ్స్తో పోటీ పడుతున్నది. ఈ సినిమా వరల్డ్ వైడ్ అడ్వాన్స్ బుకింగ్ వివరాల్లోకి వెళ్తే 'దేవర' అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల వివరాలు: నైజాంలో 20 కోట్ల రూపాయలు, వైజాగ్లో 5 కోట్లు, సీడెడ్లో 4.5 కోట్లు, కృష్ణా జిల్లాలో 3 కోట్ల రూపాయలు, గుంటూరులో 3 కోట్ల రూపాయలు, ఈస్ట్, వెస్ట్ జిల్లాల్లో 2 కోట్లు, నెల్లూరులో 1.5 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 70 లక్షలు వసూలు చేసింది. స్పెషల్ షోలు కలుపుకుంటే ఇంకా ఎక్కువ వసూలు నమోదయ్యే అవకాశం ఉంది. 'దేవర' సినిమా రిలీజ్ సెప్టెంబర్ 27కు ఒక్క రోజు ముందు సాయంత్రం వరకు ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు ఇలా ఉన్నాయి. ఆంధ్ర, తెలంగాణలో 32 కోట్ల గ్రాస్ వసూలు రాబట్టింది. ఇక హైదరాబాద్లో 16 కోట్ల రూపాయలు నమోదు చేసింది. కర్ణాటకలో 4 కోట్ల రూపాయలు, బెంగళూరులో 3.5 క్రోర్స్, హిందీలో 2.4 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదయ్యాయి. ఇక ఓవర్సీస్ విషయానికొస్తే అమెరికా, కెనడాలో భారీగా రెస్పాన్స్ ఉంది. తొలి రోజు కోసం అడ్వాన్స్ బుకింగ్, ప్రీమియర్లు కలిపితే ఈ మూవీ $3.5 మిలియన్ అంటే 28 కోట్ల వరకు వసూళ్లు చేయొచ్చు. ఇక ఓవరాల్గా ఈ సినిమా $5 మిలియన్ వసూలు చేయొచ్చని పేర్కొంటున్నారు. దాంతో తొలి రోజు ఈ సినిమా ఓవర్సీస్లో 40 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చని తెలిపారు. ఇక ట్రేడ్ అనలిస్టుల ప్రకారం ఇటీవల భారీగా అడ్వాన్స్ బుకింగ్ సాధించిన ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే 'కల్కి' 90 కోట్ల రూపాయలు గ్రాస్, 'సలార్' 81 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేసింది. ఒకరోజు ముందు వరకు 68 కోట్ల వసూలు చేసింది. అయితే తొలి రోజు వరకు 'దేవర' రెండు సినిమాల అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లను అధిగమిస్తుందా అనేది కొద్ది గంటల్లో తేలిపోనుంది. ఇది వ్యూవర్స్.